ఏంటి నిఖిల్ ని సోనియా అంత మాట అన్నదా? హౌస్ లో ఉన్నప్పుడు నిఖిల్ తో అంటి పెట్టుకుని బాగానే ఉంది కదా, బయటకు వచ్చిన తర్వాత అసలు ఏమైందబ్బా? నిఖిల్ నేమో ఫుట్బాల్ ఆడేస్తుంది అనేటట్లుగా ఉన్నాయన్నమాట ఆమె వరుస పోస్టులు. మొన్నటి వరకు హౌస్ లోకి వెళ్లి నిఖిల్ ని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసింది. అంతేకాకుండా ఆడియన్స్ తో పాటుగా అక్కడ కంటెస్టెంట్స్ కూడా షాక్ అయిపోయారు. ఇప్పుడు 14వ వారం నామినేషన్స్ లో నిఖిల్ వర్సెస్ గౌతమ్ గొడవ నేపథ్యంలో సోనియా పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా వైరల్ అయిపోతుంది. ఈ పోస్ట్ ఖచ్చితంగా నిఖిల్ ను ఉద్దేశించే పెట్టింది అన్నట్లుగా తెగ వైరల్ చేసేస్తున్నారు ఫ్యాన్స్. అసలు సోనియా ఏమంది, దానికి ఈ నామినేషన్ గొడవకి లింక్ ఏంటి తెలియాలంటే అసలు గౌతమ్ నిఖిల్ మధ్య గొడవ ఏంటి, అందులో నిఖిల్ ఎందుకంత ఫైర్ అయ్యాడో చూద్దామా? అయితే ఈ వారం చివరి నామినేషన్స్ లో భాగంగా నిఖిల్ లోని వైల్డ్ ఫైర్ బయటికి వచ్చేసింది. సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, నామినేషన్స్ లో మాట్లాడడం లేదు, సరైన పాయింట్స్ పెట్టడం లేదు అన్నట్లుగా చాలా రేస్ చేశాడు మన గౌతమ్ కృష్ణ. అంటే టైటిల్ రేస్ లో ముందున్న వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు, ఇన్నాళ్ళు ఎందుకు మాట్లాడలేదని గౌతమ్ అడగడం, అప్పుడు ఏం మాట్లాడుతున్నావు, మూసుకొని కూర్చో, ఏంటి ఇంకోసారి నోరు జారితే వేరేలా ఉంటుందని గౌతమ్ కి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడనమాట నిఖిల్. అయితే మూసుకొని కూర్చో అన్నందుకు నిఖిల్ కి అంత కోపం వచ్చింది. నన్ను డిస్రెస్పెక్ట్ చేశావంటూ మీదికి వెళ్ళాడు. ఇక అంతేకాకుండా సీత నామినేట్ చేయడం, అమ్మాయిలని యూజ్ చేసుకోవడం, ఈ టాపిక్ మీద కూడా గౌతమ్ చాలా మాటలే అన్నాడనమాట. సో దాంతో నిఖిల్ సడన్ గా భయంకరమైన ఫైర్ అయిపోయాడు. ఇక ఈ నేపథ్యంలో సోనియా పోస్టులు చూసినట్లయితే కనుక ఈమె పెట్టిన పోస్టుల సారాంశం ఏమి అంటే, ఏదైనా సరే బరాబర్ ముఖం మీద చెప్పాలి, కానీ కొంతమంది ఇండైరెక్ట్ గా వెనకాల నెగటివ్ చేస్తారు, అయినా ఎప్పుడు సైలెంట్ గా ఉండేవాళ్ళు ఇంత వైల్డ్ ఫైర్ ఎందుకు వచ్చింది అంటూ పోస్ట్ పెట్టిందా. సో దాంతో ఇది చూసిన చాలా మంది వచ్చేసి రకరకాలుగా కామెంట్ చేస్తున్నారనమాట. హౌస్ లో ఉండగా నిఖిల్ వెనకాల కుక్క తిరిగినట్టు తిరిగావు, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చాక ఇంత ఓవర్ రియాక్ట్ అవుతున్నావు? నామినేషన్స్ లో నిఖిల్ మీద మాట అన్నప్పుడే నిన్ను వేసేయాల్సింది, తప్పు చేశాం, ఫ్యాన్స్ గా మాకు ఇప్పుడు చాలా బాధగా ఉంది, అప్పుడే నీ పైన గట్టిగా ట్రోల్ చేసినంటే ఇప్పుడు ఈ మాట మాట్లాడేదానివే కాదు అన్నట్లుగా ఏకిపారేస్తున్నారన్నమాట నెటిజన్లు. నిఖిల్ ఫ్యాన్స్ మాత్రం సై అంటే సై అన్నట్లుగా పోటీకి దిగేస్తున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ బయట వచ్చేసి నిఖిల్ వర్సెస్ గౌతమ్ ఉంది. ఇప్పుడు నిఖిల్ ని ఎంత తొక్కితే గౌతమ్ అంత రైజ్ అవుతాడన్నట్లుగా చాలా మంది పిఆర్ స్టంట్స్ అయితే చేస్తున్నాడు. సో అందులో భాగంగా నిఖిల్ ఫ్యాన్స్ వచ్చేసి చాలా స్ట్రిక్ట్ గా తీసుకున్నారనమాట, ఎవరైతే నిఖిల్ ని డౌన్ చేస్తారో అని. మరి నిఖిల్ వర్సెస్ గౌతమ్ లో భాగంగా మీరు ఎవరిని సపోర్ట్ చేయాలనుకున్నారు కామెంట్ బాక్స్ లో చెప్పేయండి.